శని దోషం, వాస్తు దోషం పోవాలంటే ఇంట్లో ఈ ఒక్క చెట్టు పెంచుకోండి చాలు. సకల దరిద్రాలన్నీ పోతాయి. వాస్తవానికి మనక తెలియకుండానే మన ఇంట్లో కొన్ని వాస్తు దోషాలు ఉంటాయి. వీటిని మనం గమనించం. అయితే మన తెలియని ఈ వాస్తు దోషాలు పోవాలంటే సాధారణంగా హిందూ సంప్రదాయంలో చెట్లను పూజించడం ఆనవాయితీ. ముఖ్యంగా వేప చెట్టు, రావి చెట్టు, ఉసిరి చెట్టు, మామిడి చెట్టు, జమ్మి చెట్టు వంటి చెట్లను పూజిస్తారు. ఇలా చెట్లను పూజించడం వల్ల అనేక దోషాల నుంచి బయటపడతామని నమ్మకం. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణలో జమ్మి చెట్టు, శమీ వృక్షం అని కూడా అంటారు, ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది కేవలం వాస్తు దోషాలను తొలగించడమే కాదు, అనేక సానుకూల ప్రభావాలను కూడా కలిగిస్తుందని నమ్ముతారు. జమ్మి చెట్టు వల్ల వాస్తు దోష నివారణ, ఇతర ప్రయోజనాలు. శని దోష నివారణ. జమ్మి చెట్టుకు శని గ్రహంతో ప్రత్యక్ష సంబంధం ఉంది. శనిదేవుడికి జమ్మి చెట్టు అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. ఇంట్లో జమ్మి చెట్టు ఉండటంతో పాటు దానికి నిత్యం పూజలు చేయడం వల్ల శని దోషాలు, శని మహాదశ ప్రభావాలు, ఏలినాటి శని ప్రభావాలు తగ్గుతాయని ప్రగాఢంగా నమ్ముతారు. శని వల్ల కలిగే కష్టాలు, ఆటంకాలు తొలగిపోతాయని కూడా భావిస్తారు. వాస్తు దోష నివారణ. ఇంటి ఆవరణలో జమ్మి చెట్టు ఉండటం వల్ల సాధారణ వాస్తు దోషాలు తొలగిపోతాయని, ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతారు. ఇది ఇంటికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇంట్లో ధన లాభం మరియు శ్రేయస్సు కలుగుతుంది. జమ్మి చెట్టు ఇంట్లో సంపద, శ్రేయస్సును పెంచుతుందని నమ్ముతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన లాభం కలుగుతుంది. ఇది కుటుంబానికి ఐశ్వర్యాన్ని, సమృద్ధిని తీసుకొస్తుందని భావిస్తారు. అలాగే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు, ప్రతికూల శక్తిని జమ్మి చెట్టు గ్రహించి వాటిని దూరంగా ఉంచుతుంది. తద్వారా ఇంట్లో ప్రశాంతత, సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. విజయ ప్రాప్తి. జమ్మి చెట్టును విజయానికి ప్రతీకగా భావిస్తారు. రావణ సంహారానికి ముందు శ్రీరాముడు జమ్మి చెట్టును పూజించినట్లు పురాణ కథలు చెబుతాయి. దసరా పండుగ రోజున జమ్మి చెట్టుకు పూజలు చేసి, దాని ఆకులను బంగారంలా భావించి పెద్దలకు ఇవ్వడం ఆనవాయితీ. ఇది కార్యాల్లో విజయాన్ని, అదృష్టాన్ని తెస్తుంది. అలాగే జమ్మి చెట్టులోని కొన్ని భాగాలు ఆయుర్వేదంలో ఔషధాలుగా ఉపయోగపడతాయి. ఇది ఇంటి పరిసరాల్లో స్వచ్ఛమైన గాలిని అందించి, మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. జమ్మి చెట్టును ఎక్కడ పెంచాలి? పూజా విధానం. దిశ. వాస్తు ప్రకారం జమ్మి చెట్టును ఇంటి ఆగ్నేయ మూలలో, దక్షిణ, తూర్పు లేదా నైరుతి దిశలో, దక్షిణ, పశ్చిమ నాటడం ఉత్తమం. ఈ దిశల్లో నాటడం వల్ల దాని శుభ ప్రభావాలు పెరుగుతాయని నమ్ముతారు. కొన్ని సందర్భాల్లో ఇంటికి వాయువ్య దిశలో, వాయుమూల కూడా పెంచవచ్చు. అయితే ఇంటి ప్రహరీ గోడ దగ్గర, లోపలి వైపు ఉండేలా చూసుకోవాలి. ఇక శనివారం లేదా దసరా రోజున జమ్మి చెట్టును నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. పూజా విధానం. ప్రతి శనివారం సాయంత్రం జమ్మి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శని దోషాలు తగ్గుతాయి. ప్రతిరోజూ జమ్మి చెట్టుకు నీరు పోసి, నమస్కరించడం మంచిది. దసరా రోజున జమ్మి చెట్టు ఆకులను ఇంట్లో ఉంచుకోవడం, లేదా పెద్దలకు ఇవ్వడం ఆనవాయితీ. అయితే జమ్మి చెట్టు చుట్టూ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. చెట్టుకు తగిన పోషణ అందించి, ఆరోగ్యంగా పెరిగేలా చూసుకోవాలి. సంక్షిప్తంగా చెప్పాలంటే ఇంటి ఆవరణలో జమ్మి చెట్టు పెంచడం వల్ల వాస్తు దోషాలు తొలగడంతో పాటు, శని దోష నివారణ, ఆర్థిక శ్రేయస్సు, సానుకూల శక్తి వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయని జ్యోతిష్య, వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కథనంలో తెలియజేసిన సమాచారం కొన్ని శాస్త్రాల్లో, కొందరు పండితులు చెప్పిన అంశాల ఆధారంగా మాత్రమే తెలియజేశాము.